ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. పంకజాసనార్చితం శశాంకశోభితాననం కంకణాదిదివ్యభూషణాంకితం వరప్రదం కుంకుమాంకితో రసం శశంఖచక్రనందకం వెంకటేశమిందిరాపదాంకితం భజామహే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసస్వామి వారి దివ్యానుగ్రహ విశేషంతో ఇతిహాసాల్లోకెల్లా పెద్దది, గొప్పది, పుణ్యప్రదమైనది అయిన మహాభారత గ్రంథంలో అరణ్య పర్వని మనం నిత్యము కూడా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అరణ్య పర్వ ధర్మాల్ని తెలియజేసేదే కాక పుణ్యాన్ని ఆర్జించడానికి ఎన్ని ఉపాయములు ఉన్నాయో అన్నిటినీ కూడా తెలియజేసేటటువంటి పర్వ. అందుకే సమస్త జ్ఞానాన్ని కూడా ప్రసాదించేటటువంటిది అయినందువలన దీనికి జ్ఞానప్రద పర్వ అనేటటువంటి పేరు కూడా ఉన్నది. అటువంటి జ్ఞానప్రద పర్వ ఆరంభమే మహానుభావులైనటువంటి పాండవుల కష్టంతో ఆరంభమవుతుంది. ఆ కష్టం తొలగడానికి మహాత్ముల యొక్క ఉపదేశం, ఆ పైన ఆ ఉపదేశాన్ని అనుసరించి పాండవుల ఉపాసన, ఆ పైన వారి యొక్క జీవనాన్ని మొత్తాన్ని కూడా ధార్మికమైనటువంటి బుద్ధితో గడపడం, ఆ పైన తమకున్నటువంటి కష్టాన్ని తొలగించుకోవడం కోసమని చెప్పి ఎన్ని ఉపాయములు ఉన్నాయో ఆ ఉపాయములని అన్నిటినీ కూడా ఆయా మహర్షుల వద్ద దగ్గర నుంచి తెలుసుకుంటూ ఆ ఉపాయములని అనుసరించి వారి ఉపదేశములన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ తమ జీవితంలో ఉన్నటువంటి కష్టములని దూరం చేసుకుని వారు అఖండమైనటువంటి రాజ్యలక్ష్మిని అలాగే సమస్తమైనటువంటి కోరికల్ని కూడా పొంది ఉన్నారు. ఈ అరణ్య పర్వ అయిన తర్వాత మనకి కథలో తెలిసేటటువంటిది ఆ పాండవులు పొందినటువంటిది చివరికి ఉత్తమమైనటువంటి రాజ్యలక్ష్మే. అలాగే కష్ట దూరీకరణం, ఇష్ట ప్రాప్తి అనేటువంటివి రెండూ కూడా ఈ అరణ్య పర్వ వల్ల సిద్ధించినవి కాబట్టి పవిత్రమైనటువంటిది ఈ అరణ్య పర్వ. కష్టముల్ని తొలగించేటటువంటిది ఈ అరణ్య పర్వ. ఆర్తుడైనటువంటి వాడికి అవసరమైనటువంటిది ఈ అరణ్య పర్వ అని మహాత్ములు చెప్తూ ఉంటారు. అంతటి పవిత్రమైన ఈ అరణ్య పర్వని స్వామివారి దగ్గర కూర్చుని మనందరం కూడా అందరి పవిత్రమైనటువంటి పుణ్యతీర్థ మహాత్మ్యాన్ని తెలిపేటటువంటి తీర్థయాత్రా పర్వని పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఆ పరంపరలో భాగంగా ఈనాడు పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహంతో కథాశ్రవణంలోకి మనందరం కూడా ప్రవేశిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాజ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం
సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 83తమోऽధ్యాయాन्तర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో గచ్ఛేత ధర్మజ్ఞ తీర్థం శతసహస్రకం సాహస్రకం చ తత్రైవ ద్వే తీర్థే లోకవిశ్రుతే ఉభయోర్హి నరః స్నాత్వా గోసహస్రఫలం లభేత్ దానం వాప్యుపవాసో వా సహస్రగుణితం భవేత్. నిన్న అర్ధకీల తీర్థం అని ఒక తీర్థం పేరు చెప్పుకున్నాం. అక్కడ స్నానం చేస్తే విద్వాంసుడవుతాడు అని చెప్పుకున్నాం. దర్భి అనే మహర్షి చేత ఆ తీర్థం నిర్మించబడింది అని, అలాగే 4 సముద్రముల నుంచి కూడా ఆ నీరు వచ్చి ఆ తీర్థంలో కలవడానికి 4 పాయలు కూడా ఆయన ఏర్పాటు చేశారు అని చెప్పుకున్నాం. అక్కడ స్నానం చేసినట్లయితే 4000 గోవులని దానం చేసిన పుణ్యాన్ని పొందుతున్నాడని చెప్పుకున్నాం మానవుడు. ఇక తతో గచ్ఛేత ధర్మజ్ఞ తీర్థం శతసహస్రకం అంటూ శతసహస్రకం అలాగే సాహస్రకం అనేటటువంటి 2 తీర్థములు ఉన్నాయట. ఆ పైన అక్కడికి తీర్థయాత్ర చేసుకుంటూ వెళ్ళాలట. అర్ధకీల తీర్థం నుంచి ఆ 2 తీర్థముల యందు కూడా స్నానం చేసినట్లయితే సహస్ర గోవుల్ని దానం చేసిన ఫలితం దక్కుతుంది అని చెప్తూ, అలాగే అక్కడ యత్కించిత్ దానం చేసిన, అలాగే ఉపవాసం చేసిన 1000 రెట్లు ఫలం ఎక్కువగా కలుగుతుంది అని చెప్పారు. ఆ పైన తతో గచ్ఛేత రాజేంద్ర రేణుకా తీర్థముత్తమం తీర్థాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః సర్వపాప విశుద్ధాత్మా అగ్నిష్టోమ ఫలం లభేత్. రేణుకా తీర్థానికి వెళ్ళాలి. ఆ రేణుకా తీర్థంలో స్నానం చేసి పితృదేవతలకి దేవతలకి తర్పణ చేసి వారిని ఆరాధించినట్లయితే అన్ని పాపాలు తొలగడమే కాకుండా అగ్నిష్టోమ యాగ ఫలం కూడా సిద్ధిస్తూ ఉన్నది అని చెప్పారు. ఇక విమోచనముపస్పృశ్య జితమన్యర్జితేంద్రియ ప్రతిగ్రహకృతైర్దోషైః సర్వైః సపరిమృచ్యతే తతః పంచవటీం గత్వా బ్రహ్మచారీ జితేంద్రియః పుణ్యేన మహతా యుక్తః సతాం లోకే మహీయతే. విమోచన తీర్థం అనే తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి జితమన్యు జితేంద్రియం జితేంద్రియ. జితమన్యు అంటే కోపాన్ని జయించినటువంటి వాడు అని అర్థం. కోపాన్ని రా జయించి జితేంద్రియుడు అయినట్లయితే సర్వై సపరిముచ్యతే. ప్రతిగ్రహ దోషై అన్నారు. అంటే ప్రతిగ్రహణం చేయడం, ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా దానం ఇస్తే తీసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అలా తీసుకుంటూ ఉన్నప్పుడు సాత్విక దానములు ఉగ్రదానములు అంటూ దానములు అనేక విధములుగా చెప్పబడ్డాయి. ఇప్పుడు ఎవరైనా ఉప్పిస్తే తీసుకున్నారనుకోండి, అప్పుడు ఉగ్రద్రవ్యాన్ని తీసుకున్నట్లు అర్థం. లేదు ఎవరైనా ఒక ఇనుప మూకున్నో లేక ఇనుముకు సంబంధించినటువంటి వస్తువునో ఇచ్చారనుకోండి,
ఏదో మనకు అవసరం పడింది తీసేసుకున్నాం అనుకోండి, వారి దగ్గర నుంచి ఉగ్రద్రవ్యాన్ని తీసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అలాగే గుమ్మడికాయ, అలాగే లవణం అంటే ఉప్పు, ఇటువంటివి ఏవైనా సరే మనం ఎవరన్నా ఇచ్చినప్పుడు తీసేసుకుంటూ ఉంటే వాటి వల్ల దోషం ఏర్పడుతుంది. అంతేకాక సామాన్యమైనటువంటి కొన్ని ద్రవ్యముల్ని తీసుకున్న తద్వారా కూడా కించిత్ దోషం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇలా ప్రతిగ్రహణం అంటే తీసుకోవడం అనే పని వల్ల ఏ దోషమైతే ఏర్పడిందో ఆ దోషమంతా కూడా ప్రతిగ్రహ కృతైర్దోషై సర్వై పరిముచ్యతే. ఆ దోషములన్నిటి నుంచి కూడా అతను శుద్ధుడు అవుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన పంచవటీ తీర్థానికి వెళ్ళాలి. అక్కడ జితేంద్రియుడై లఘ్వాహారాన్ని భుజిస్తూ ఎవరైతే ఉంటాడో అతను గొప్ప పుణ్యాన్ని సంపాదించి చివరికి సత్పురుషులందరూ కలిసి ఏ లోకంలో అయితే ఉంటారో ఆ లోకానికి చేరతాడు అని చెప్పారు. ఇక యత్ర యోగేశ్వరస్థాణు స్వయమేవ వృషధ్వజ తమర్చయిత్వా దేవేశం గమనాదేవ సిద్ధ్యతి తైజసం వారుణం తీర్థం దీప్యమానం స్వతేజస యత్ర బ్రహ్మాదిభిర్దేవైః ఋషిభిశ్చ తపోధనైః సైనాపత్యేన దేవానాం అభిషిక్తో గుహస్తదా తైజసస్య పూర్వేణ కురుతీర్థం కురుద్వః కురుతీర్థేన రస్నాత్వా బ్రహ్మచారీ జితేంద్రియః సర్వపాప విశుద్ధాత్మా బ్రహ్మలోకం ప్రపద్యతే స్వర్గద్వారం తతో గచ్ఛేన్నియతో నియతాశనః స్వర్గలోకమవాప్నోతి బ్రహ్మలోకం చ గచ్చతి. ఈ పంచవటీ తీర్థంలో వృషభధ్వజుడైనటువంటి శివుడు అక్కడ ఉంటూ ఉన్నాడట. ఆ శివుణ్ణి చూసినంత మాత్రముననే, ఆ తీర్థానికి వెళ్ళినంత మాత్రముననే మానవుడు సిద్ధి పొందుతున్నాడు అని చెప్పి, ఇక తైజస తీర్థం అనే తీర్థం ఉన్నది అక్కడే. అది వరుణునికి సంబంధించినటువంటి తీర్థం. ఆ తీర్థాధిష్టాన దేవత వరుణుడు. అతన్ని మనం పూజించినట్లయితే, అలాగే ఆ తైజస తీర్థంలో ఉన్నట్లయితే దానివల్ల కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది అని చెప్తూ, ఈ వరుణ తేజస్సుతోటి ఆ తైజస తీర్థం అనేది ప్రకాశిస్తూ ఉంటుందట. అందుకనే తైజస తీర్థం, తేజస్సుకు సంబంధించిన తీర్థం అని చెప్పి దానికి ఆ పేరు పెట్టారట. అక్కడే బ్రహ్మాది దేవతలు, ఋషులు, అలాగే తపస్సు చేసుకునేటటువంటి వారు వీళ్ళంతా కూడా చక్కగా నిత్యము అక్కడ సిద్ధంగా ఉంటూ ఉంటారట ఆ తీర్థంలో. అలాగే ఈ ఋషులు, దేవతలు అందరూ కూడా కార్తికేయుణ్ణి అంటే సుబ్రహ్మణ్య స్వామిని దేవసేనాపతిగా అక్కడ అభిషేకించారట ఆ తీర్థంలో. ఆ తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో అటువంటి వారికి అన్ని విధములైనటువంటి పాపముల నుండి కూడా విముక్తి లభిస్తుంది అని చెప్తూ, కురుతీర్థే నరస్నాత్వా, ఈ తైజస తీర్థానికి తూర్పు వైపుగా కురుతీర్థం అనే తీర్థం ఉన్నది. ఆ కురుతీర్థంలో స్నానం చేసినట్లయితే అతను జితేంద్రుడై పాపాలన్నీ పోగొట్టుకున్నటువంటి వాడై బ్రహ్మలోకానికి చేరతాడు అని చెప్పారు. ఆ పైన తతో గచ్ఛేత్ అనరకం తీర్థసేవీ నరాధిప తత్ర స్నాత్వా నరో రాజన్ న దుర్గతిమవాప్నుయాత్ తత్ర బ్రహ్మా స్వయం నిత్యం దేవైః సహ మహీపతే అన్వాస్తే పురుషవ్యాఘ్ర నారాయణ పురోగమైః సాన్నిధ్యం తత్ర రాజేంద్ర రుద్రపత్న్యాః కురుద్వః అభిగమ్య చ తాం దేవీం న దుర్గతిమవాప్నుయాత్ తత్రైవ చ మహారాజ విశ్వేశ్వరముమాపతిం అభిగమ్య మహాదేవం ముచ్యతే సర్వకిల్బిషైః నారాయణం చాభిగమ్య పద్మనాభమరిందమ రాజమానో మహారాజ విష్ణులోకం జ గచ్చతి తీర్థేషు సర్వదేవానాం
స్నాతః స పురుషర్షభ సర్వదుఃఖైః పరిత్యక్తః ద్యోతతే శశివన్నరః. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి స్వర్గద్వారం అనేటటువంటి తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేసినట్లయితే స్వర్గానికి చేరడమే కాక ఆ పైన బ్రహ్మలోకానికి కూడా అతను వెళ్తాడు అని చెప్తూ, ఇక ఈ తీర్థయాత్రలు చేసేటటువంటి యాత్రికుడు క్రమంగా అలా నడుచుకుంటూ వెళ్తూ అనరక తీర్థం అనే తీర్థానికి వెళ్ళారట. అక్కడ స్నానం చేసినట్లయితే అతను నరకాన్ని చూడవలసిన అవసరం లేదు, దుర్గతిని పొందడు. పైగా నారాయణ, శివ ఇత్యాది దేవతలందరితో కలిసి బ్రహ్మగారు అక్కడ నివాసం ఉంటూ ఉంటారట. అలాగే అక్కడే పరమశివుని భార్య అయినటువంటి దుర్గాదేవి స్థిరంగా ఉంటూ ఉన్నదట. ఆ దేవిని పూజించినట్లయితే దుర్గే స్మృతా హరసభీతిమశేషజంతో అంటూ ఆవిడ్ని అర్చించినట్లయితే ఆ మానవుడు నసదుర్గతి మాప్నుయాత్, దుర్గతిని పొందడు అని చెప్పారు. ఆ పైన ఇక అక్కడే ఉమాదేవికి భర్త అయినటువంటి విశ్వేశ్వరుడు అంటే పార్వతీపతి అయినటువంటి పరమశివుడు ఉంటారట. అక్కడ శివుణ్ణి పూజించినట్లయితే సర్వపాపాల నుంచి కూడా అతను విముక్తుడు అవుతూ ఉన్నాడు అని చెప్పారు. ఇక నారాయణుడు అయిన మహావిష్ణువు ఆయన కూడా అక్కడే ఉన్నారట. ఆయన్ని పూజించినట్లయితే విష్ణులోకం అనేటటువంటిది కలుగుతూ ఉన్నది. ఇక అన్ని తీర్థాల్లో మునిగినటువంటి వాడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి తీర్థాల్లో సర్వదుఖాల్ని కూడా పోగొట్టుకుని చంద్రుడి వలె ప్రకాశిస్తాడయ్యా అని చెప్పారు. ఆ పైన తతస్వస్తి పురంగచ్చేత్ తీర్థసేవీనరాధిప ప్రదక్షిణముపావృత్య గోసహస్రఫలం లభేత్. అక్కడి నుంచి స్వస్తిపురం అనేటటువంటి ఒక తీర్థానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేస్తే గో సహస్ర దాన ఫలాన్ని ఆ మానవుడు పొందుతూ ఉన్నారు అని చెప్పారు. ఇక పావనం తీర్థమాసాద్య తర్పయేత్ పితృదేవతాః అగ్నిష్టోమస్యేజ్ఞస్య బలం ప్రాప్నోతి భారత. పావన తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నదట. ఆ తీర్థానికి వెళ్ళి అక్కడ పితృదేవతల్ని అర్చించి వాళ్ళకి తర్పణం చేసినట్లయితే అగ్నిష్టోమ ఫలం దక్కుతూ ఉన్నది అన్నారు. గంగాహృదశ్చ తత్రైవ కూపశ్చ భరతర్షభ తిస్రః కోట్యస్తు తీర్థానాం తస్మిన్ కూపే మహీపతే. ఇక అక్కడ గంగానదం అనేటటువంటి పేరుతో ఒక బావి ఉన్నదట. ఆ బావిలో 3 కోట్ల తీర్థములకి సంబంధించినటువంటి జలం ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుందిట. అంత పవిత్రమైనటువంటిది. తత్ర స్నాత్వా నరో రాజన్ స్వర్గలోకం ప్రపద్యతే ఆపగాయాన్నర స్నాత్వా అర్చయిత్వా మహేశ్వరం గాణపత్యమవాప్నోతి కులం చైవ సముద్ధరేత్. ఆ గంగా నదంలో స్నానం చేసినట్లయితే స్వర్గానికి చేరుతూ ఉన్నాడు. అలాగే ఆ నదిలో స్నానం చేసి పరమశివుణ్ణి ప్రార్థించినట్లయితే, ఆయన్ని పూజించినట్లయితే ఇక గాణపత్యం అంటే అందరి మీద అధికారం అనేటటువంటిది, గణములన్నిటి మీద అధిపతిగా అతను గాణపత్యాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన తతః స్థాణువటం గచ్చేత్ త్రిశులోకేషు విశ్రుతం తత్ర స్నాత్వా స్థితో రాత్రిం రుద్రలోకమవాప్నుయాత్. అక్కడి నుంచి స్థాణువటం అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఒక రాత్రి అక్కడ ఉన్నట్లయితే అతను రుద్రలోకాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఇక ఆ పైన బదరీపాచనం అనేటటువంటి తీర్థం, ఇంకా ఆదిత్య ఆశ్రమ సంబద్ధమైనటువంటి తీర్థం, సోమతీర్థం అంటూ ఇట్లా విశిష్టమైనటువంటి తీర్థ గణాన్ని చెప్తూ వాటి మహాత్మ్యాన్ని కూడా పులస్త్య మహర్షి భీష్ముల వారికి ఉపదేశిస్తూ ఉన్నారు. ఆ వృత్తాంతాన్ని నారదుడు ధర్మరాజుతో చెప్తూ ఉంటే ధర్మరాజు శ్రద్ధగా వింటూ ఉన్నాడు.
ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా వైశంపాయన మహర్షి చెప్తూ ఉంటే మన రాజు ఆయన శ్రద్ధగా జనమేజయుడు వింటూ ఉన్నాడు. ఈ విధంగా కథ కొనసాగుతూ ఉన్నది. రేపటి కథాశ్రమంలో ఇంకా ఈ అధ్యాయంలో తక్కినటువంటి తీర్థముల మహాత్మ్యాన్ని విందాం, పవిత్రమవుదాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహంతో ఇన్ని తీర్థముల నామశ్రవణం చేసి ఉన్నాం కాబట్టి ఆ తీర్థ స్నాన పుణ్యం మనందరికీ కూడా దక్కించమని స్వామిని కోరుకుందాం. స్వామివారి ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా తీర్థ మాహాత్మ్య విశేషాలని చక్కగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మహాభారత అంతర్గత వనపర్వంలో 83వ అధ్యాయంలో 157వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తతో గచ్చేత ధర్మజ్ఞ తీర్థం శతసహస్రకం సాహస్రకం చ తత్రైవ ద్వే తీర్థే లోకవిశ్రుతే ఉభయోర్హి నరస్నాత్వా గోసహస్రఫలం లభేత్ దానం వాపి ఉపవాసో వా సహస్రగుణితం భవేత్ తతో గచ్చేత రాజేంద్ర రేణుకాతీర్థం ఉత్తమం తీర్థాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః సర్వపాప విశుద్ధాత్మా అగ్నిష్టోమ ఫలం లభేత్ విమోచనం ఉపస్పృశ్య జితమన్యుః జితేంద్రియః ప్రతిగ్రహ కృతైర్దోషైః సర్వైః సపరిముచ్యతే తతః పంచవటీం గత్వా బ్రహ్మచారీ జితేంద్రియః పుణ్యేన మహతా యుక్తః సతాం లోకే మహీయతే యత్ర యోగేశ్వరః భానుః స్వయమేవ వృషధ్వజః తమర్చయిత్వా దేవేశం గమనాదేవ సిద్ధ్యతి తైజసం వారుణం తీర్థం దీప్యమానం స్వతేజసా యత్ర బ్రహ్మాదిభిః దేవైః ఋషిభిశ్చ తపోధనైః సైనాపత్యేన దేవానాం అభిషిక్తః గుహస్తదా తైజసస్యతు పూర్వేణ కురుతీర్థం కురుద్వః కురుతీర్థే నరస్నాత్వా బ్రహ్మచారీ జితేంద్రియః సర్వపాప విశుద్ధాత్మా బ్రహ్మలోకం ప్రపద్యతే స్వర్గ
స్వర్గద్వారం తతో గచ్చేత్ నియతః నియతాశనః స్వర్గలోకం అవాప్నోతి బ్రహ్మలోకం చ గచ్చతి తతః గచ్చేత్ అనరకం తీర్థసేవీ నరాధిప తత్ర స్నాత్వా నరో రాజన్ న దుర్గతిం అవాప్నుయాత్ తత్ర బ్రహ్మా స్వయం నిత్యం దేవైః సహ మహీపతే అన్వాస్తే పురుషౌ వ్యాఘ్ర నారాయణ పురోగమైః సాన్నిధ్యం తత్ర రాజేంద్ర రుద్రపత్న్యాః ఊర్ధ్వః అభిగమ్య చ తాం దేవీం న దుర్గతిం అవాప్నుయాత్ తత్రైవ చ మహారాజ విశ్వేశ్వరం ఉమాపతిం అభిగమ్య మహాదేవం ముచ్యతే సర్వకిల్బిషైః నారాయణం చాభిగమ్య పద్మనాభం అరిందమ రాజమానః మహారాజ విష్ణులోకం చ గచ్చతి తీర్థేషు సర్వదేవానాం స్నాతః స పురుషర్షభ సర్వదుఃఖైః పరిత్యక్తః ద్యోతతే శశివన్నరః తతః స్వస్తిపురం గచ్చేత్ తీర్థసేవీ నరాధిప ప్రదక్షిణం ఉపావృత్య గోసహస్రఫలం లభేత్ పావనం తీర్థమాసాద్య తర్పయేత్ పితృదేవతాః అగ్నిష్టోమస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి భారత గంగాహ్రదశ్చ తత్రైవ కూపశ్చ భరతర్షభ తిస్రః కోట్యస్తు తీర్థానాం తస్మిన్ కూపే మహీపతే తత్ర స్నాత్వా నరో రాజన్ స్వర్గలోకం ప్రపద్యతే ఆపగాయాం నరస్నాత్వా అర్చయిత్వా మహేశ్వరం గానపత్యం అవాప్నోతి కులం
చైవ కులం చైవ సముద్ధరేత్ సముదరేత్ తతః తతః భానువతం భానువతం గచ్ఛేత్ గచ్ఛేత్ త్రిషు లోకేషు త్రిషు లోకేషు విశ్రుతం విశ్రుతం తంత్ర స్నాత్వా తత్ర స్నాత్వా స్థితో రాత్రిం స్థితో రాత్రిం రుద్రలోకం రుద్రలోకం అవాప్నుయాత్ అవాప్నుయాత్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనాన్ని ఇప్పుడు మనం కలిసి చేసుకుందాం. సప్తాచలాధీశుని అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి క్యాచన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధిమర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కలవాడ నాగరక్షక గోవింద 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 గోకుల నందన ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థించి మంగళాంతంగా మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం.
సప్తాచలాధీశుడైన శ్రీనివాస పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.